రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోప్ నివేదిక ఇచ్చింది. బనకచెర్లకు వినియోగించేది వరద జలాలే. వాప్కోప్ స్పష్టం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టులో తరలించడానికి భావించిన 200 టీఎంసీలు గోదావరి వరద జలాలేనని వాప్కోస్ నివేదికలో పేర్కొంది. నదీ జలాల కేటాయింపులు ట్రిబ్యునల్ ఆదేశాలను పరిశీలించి వాప్కోస్ సమగ్ర నివేదిక రూపొందించింది. ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసీకి ఆ నివేదికను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నెల 14న బనకచెర్లపై కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ట్రిబ్యునల్ ఆదేశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే సముద్రంలో వృధాగా కలుస్తున్న కృష్ణా జలాలను ఒక లింక్ కెనాల్ ద్వారా కూడా వాటిని గోదావరి జలాలను కృష్ణా నదిలోకి కలిపి అక్కడి నుంచి కూడా ఆ నీటిని రాయలసీమ అలాగే ప్రకాశం జిల్లా గుంటూరు ప్రాంతానికి తాగునీరు అందించేలా కూడా ఒక బనకచెర్ల ప్రాజెక్టును కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు లోనే ఏదైతే నిర్మాణ దశలోనే కూడా పొరుగు రాష్ట్రంలో తెలంగాణ నుంచి అధికార ప్రతిపక్షం నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా తెలంగాణలోని కొందరు ఫిర్యాదు కూడా చేశారు. కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర పర్యావరణ సంస్థ కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా కొన్ని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రజలు కావచ్చు, ఇతర పొరుగు రాష్ట్రాలు కావచ్చు, ఏదైతే అపోహలు ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పి కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో కూడా కేంద్రానికి మరోసారి ఈ బనకచెర్ల ప్రాజెక్టు డీటెయిల్స్ వివరాలతో చెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు చూస్తున్నట్టు ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై సంబంధించి కూడా దాదాపు ఈ ఒక కేంద్ర సంస్థ అయిన వాప్కోస్ ఒక నివేదిక ఇచ్చింది. బనకచెర్ల ప్రాజెక్టుకు వినియోగించే జలాలన్నీ కూడా వరద జలాలే. దాంట్లో దాదాపు 200 టీఎంసీ గోదావరి వరద జలాలని నివేదిక ఇచ్చింది వాప్కోస్ సంస్థ. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అనేది. ఈ వాప్కోస్ నివేదికను కూడా ఈ రోజు కేంద్రం దృష్టి తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నదీ జలాల కేటాయింపులు ట్రిబ్యునల్ ఆదేశాలను పరిశీలించి సమగ్ర నివేదిక ఇప్పటికే వాప్కోస్ రూపొందించింది. ఈ నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు అలాగే పీడబ్ల్యూసీకి కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ బనకచెర్ల ప్రాజెక్టు పైన పూర్తిగా అపోహలు తొలగించే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే వాప్కోస్ సంస్థ ఇచ్చిన నివేదికను కూడా ఈ నెల 14న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడా భేటీ కావచ్చు. అలాగే పీడబ్ల్యూసీ కూడా ఈ నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏదైతే వాప్కోస్ సంస్థ ఇచ్చిందో అలాగే ఈ వృధా జలాలనే బనకచెర్ల ప్రాజెక్టుకు తరలిస్తున్నామని చెప్పేసి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాజెక్టుకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించి ముందుకు వెళ్లేలా కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాప్కోస్ ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే నివేదిక వచ్చిందో అది కేంద్రానికి ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.